ఒక రోజు మీ ఇంటికి ఓ నోటీస్ వచ్చింది. అందులో మీ భూమి మీది కాదు, వక్ఫ్ బోర్డుకి చెందిందని చెబుతారు. మీరు ఏమీ అమ్మలేదు, ఎటువంటి ఒప్పందం జరగలేదు. కానీ మీ భూమి మీది కాదని నిర్ణయం చేస్తారు. ఈ భూమి ఎవరిది? వక్ఫ్ అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డు ఎలా ఏర్పడింది? భారత ప్రభుత్వం ఏ ఏ సవరణలు చేసింది? 2024 కొత్త చట్టం వల్ల ప్రజలకు లాభమా నష్టమా? అసలు ఈ చట్టం ముస్లిం సమాజానికేనా లేక ప్రజల భూమిని లాక్కొనే పెద్ద కుట్ర? అన్ని తెలుసుకుందాం. వక్ఫ్ అనేది ఇస్లామిక్ సాంప్రదాయంలో ఒక దాతృత్వ ఆస్తి విరాళం. ఒక భూమిని లేదా ఆస్తిని దైవ సేవలకు అంకితం చేయడం అంటే వక్ఫ్. ఒకసారి వక్ఫ్ అయితే అది ఎప్పటికీ వక్ఫ్ గానే ఉంటుంది. అమ్మడానికి, మార్పిడి చేయడానికి వీలు ఉండదు. భారతదేశంలో వక్ఫ్ భూముల పరిపాలన 1850 నుంచే ప్రారంభమైంది. కానీ అప్పటికి ఎలాంటి స్వతంత్ర సంస్థ లేదు. 1923లో బ్రిటిష్ ప్రభుత్వం ముస్లిం వక్ఫ్ చట్టం ప్రవేశపెట్టింది. వక్ఫ్ భూములను రికార్డ్ చేయడం మొదలుపెట్టింది. 1954లో భారత ప్రభుత్వం వక్ఫ్ యాక్ట్ 1954ని తీసుకువచ్చి ప్రతి రాష్ట్రానికి ఒక వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 1984లో కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సర్వే నిర్వహించి భూముల లెక్క తేల్చాలని నిర్ణయించింది. 1995 వక్ఫ్ యాక్ట్ 1995 ద్వారా వక్ఫ్ బోర్డుకు పూర్తి స్వతంత్ర అధికారం ఇచ్చారు. ఏ భూమి వక్ఫ్ భూమిగా ప్రకటించాలనుకుంటే వాళ్లే నిర్ణయించగలిగేలా చేశారు. 1995లో తీసుకొచ్చిన చట్టం వల్ల భారతదేశంలోని వేలాది భూములు వక్ఫ్ బోర్డుకు దక్కిపోయాయి. భారతదేశంలో రైల్వేస్ కన్నా ఎక్కువ భూమి వక్ఫ్ బోర్డుకు ఉంది. ప్రస్తుతం 8 లక్షల ఎకరాలకు పైగా భూమి వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉంది. 2.9 లక్షల వక్ఫ్ ప్రాపర్టీలు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. మొత్తం వక్ఫ్ భూమి విలువ 10 లక్షల కోట్లకు పైగా ఉంది. భారత ప్రభుత్వానికి ఉన్న భూమి కంటే వక్ఫ్ బోర్డుకు భూమి ఎక్కువగా ఉండడమే కాకుండా ఇంకా కొత్త భూములను వక్ఫ్ బోర్డుకు దక్కేలా చట్టాలు మారుతున్నాయి. ఢిల్లీ 1000 కోట్ల విలువైన భూ వివాదం. 2023లో 123 ప్రాపర్టీలను ఢిల్లీ వక్ఫ్ బోర్డు తమవని ప్రకటించింది. ఇవి మొత్తం ప్రైవేట్ భూములే. ప్రభుత్వ రికార్డుల్లోనే ఈ భూముల యజమానులు వేరువేరు. కానీ ఒక్క నోటీసుతో వీటిని వక్ఫ్ భూములుగా ప్రకటించారు. మధ్యప్రదేశ్ రైతుల భూమి అక్రమ వక్ఫ్ అయింది. సర్వేలో తప్పుగా నమోదైన భూమి కారణంగా రైతులు సహాయం చేసే బదులుగా వారి భూమిని వక్ఫ్ భూమిగా ప్రకటించారు. ఈ భూముల్లో ఏళ్లగా రైతులు వ్యవసాయం చేస్తున్నారు. ఒక్క రికార్డింగ్ లో తప్పిదం వల్ల వారి హక్కులు కోల్పోయారు. 2025 ఏప్రిల్ 2న భారత ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లు 2025ను లోక్సభలో ప్రవేశపెట్టింది. బిల్లు ద్వారా వక్ఫ్ బోర్డుల పనితీరు, వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పలు కీలక మార్పులు ప్రతిపాదిస్తున్నారు. 2024 వక్ఫ్ చట్టంలో కొన్ని ముఖ్యమైన సవరణలు చేపడ్డాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డుల్లో కనీసం 2 ముస్లిమేతర సభ్యులను చేర్చాలని బిల్లు ఆదేశిస్తుంది. ఇది వక్ఫ్ బోర్డుల మతపరమైన స్వతంత్రతను దెబ్బతీస్తుందని ముస్లిం సమాజం అభిప్రాయపడుతుంది. వివాదాస్పద వక్ఫ్ ఆస్తుల యజమానాన్ని నిర్ణయించే అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు ఇస్తుంది. దీనివల్ల అధికార దుర్వినియోగానికి, రాజకీయ జోక్యానికి అవకాశం ఉంటుందని విమర్శకులు భావిస్తున్నారు. వక్ఫ్ బోర్డు తమ ఆస్తులకు సంబంధించిన పత్రాలను సమర్పించాలని బిల్లు ఆదేశిస్తుంది. పాత రికార్డులు లేని సందర్భాల్లో అధికారులు ఆస్తులను ప్రభుత్వ భూమిగా మార్చే అవకాశం ఉందని ముస్లిం సమాజం ఆందోళన వ్యక్తం చేస్తుంది. 2025 వక్ఫ్ సవరణ బిల్లులో మరిన్ని మార్పులు ప్రతిపాదించబడ్డాయి. డిజిటలైజేషన్ మరియు పారదర్శకత. వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్, సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణ, పారదర్శకతను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్రమ ఆక్రమణల నిర్వహణ. వక్ఫ్ ఆస్తులను అక్రమంగా ఆక్రమించడాన్ని నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించారు. న్యాయపరమైన వ్యవస్థల ఏర్పాటు. వివాదాల పరిష్కారానికి న్యాయపరమైన వ్యవస్థను రూపొందించిన ప్రతిపాదిత మార్పుల్లో ఒకటి. ఈ బిల్లుపై విపక్షాలు, ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వక్ఫ్ బోర్డుల స్వతంత్రత, మత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ సవరణలు వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకతను పెంచి పేద ముస్లింలకు ప్రయోజనం చేకూరుస్తాయని అంటుంది. మీ అభిప్రాయం ఏమిటి? ఈ 2025 వక్ఫ్ సవరణ బిల్లుపై మీకు ఏమనిపిస్తుంది? ఇది న్యాయమైన చర్యనా లేక వివాదాస్పదమా? కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.